హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో బాల త్రిపుర దేవి కథ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం. పూర్వం ఒక నది తీరంలో సుమంతుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు దుర్గాదేవి పరమ భక్తుడు. అంతేకాకుండా వీరి కాలంలో భార్యను పేరు పెట్టి పిలవకూడదనే ఒక నియమం ఉండేది. అందువల్ల సుమంతుడు తన భార్యను ఐ అని పిలిచేవాడు. అలాగే వీరికి పుట్టిన కుమారుడు కూడా తన తల్లిని ఐ అని పిలిచేవారు. కానీ ఈ పిల్లవాడు తను చేసిన కర్మల కారణంగా తనకు 5 ఏళ్ల వయసులోనే ఒక వ్యాధితో బాధపడుతూ తన తల్లిని ఐ ఐ అని పిలుస్తూ చనిపోతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ పిల్లవాడే హరితాయన వంశంలో సుమేధుడిగా జన్మిస్తాడు. సుమేధుడు పరశురాముడి దగ్గర శిష్యుడుగా ఉంటాడు. ఒకసారి సుమేధుడు పరశురాముడిని సంసారం మీద విరక్తి చెందిన మనుషులను శ్రేష్టమైన సాధన ఏమైనా ఉందా గురువుగారు అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు త్రిపురాదేవి రహస్యం శివుడు విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి తన అంశ అయిన దత్తాత్రేయుడికి ఈ కథను చెప్పాడు. దత్తాత్రేయుడు నాకు చెప్పాడు. ఇప్పుడు ఈ కథను నీకు పుష్యమి నక్షత్రంలో నేను చెబుతాను. ఆ కథను నువ్వు గ్రంథంగా రాయాలి అని సుమేధుడికి పరశురాముడు చెబుతాడు. ఆ తర్వాత పరశురాముడు సుమేధుడికి బాల త్రిపుర దేవి యొక్క 3 రూపాలను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత సుమేధుడు త్రిపురాదేవి యొక్క రహస్యాన్ని గ్రంథంగా రాయడానికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉన్న భ్రమరాంబిక దేవి ఆలయం దగ్గర ఒక కుటీరంలో ఉండి పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకొని తన ఇంద్రియాలు నిగ్రహించుకొని మొదటి సంవత్సరంలో 9 నెలలు, అలాగే ఆ తర్వాత సంవత్సరంలో 5 నెలలు, ఆ తర్వాత సంవత్సరంలో 3 నెలలు బాల త్రిపుర దేవిని జ్ఞానిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు సుమేధుడి కలలోకి 10 సంవత్సరాల వయసు ఉండి 4 చేతులు మరియు 3 కాళ్ళతో ఉన్న ఎంతో సౌందర్యమైన ఒక అమ్మాయి రూపంలో బాల త్రిపుర దేవి సుమేధుడికి దర్శనమిస్తుంది. అప్పుడు సుమేధుడి కలలో అమ్మవారు, నువ్వు కోరుకున్న సిద్ధి నీకు లభించింది, నువ్వు వెంటనే ఇప్పుడు నీ గురువుగారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి మాయమవుతుంది. సుమేధుడు కళ్ళు తెరిచి చూసిన తర్వాత తనకు కలలో నిజంగా కనిపించింది అమ్మవారేనా కాదా అని అనుకుని నదిలో స్నానం చేసి అమ్మవారు వచ్చి చెప్పే వరకు ఆమె కోసం తపస్సు చేస్తానని జ్ఞానంలోకి వెళ్తాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం, నీకు వచ్చిన కలపై సందేహం వద్దు అని దానిపై విశ్వాసం ఉంచమని వినిపిస్తుంది. అప్పుడు వెంటనే సుమేధుడు కళ్ళు తెరిచి తన గురువు పరశురాముడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెబుతాడు. అప్పుడు పరశురాముడు తను ముందే తన జ్ఞాన దృష్టితో ఇదంతా చూశానని సుమేధుడికి చెప్పి అతడికి శ్రీ విద్యను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత తంత్రశాస్త్రంలో రహస్యమైన త్రిపుర రహస్యాన్ని బోధించి దానిని నాస్తికుల దగ్గర అలాగే భక్తిహీనుల దగ్గర దీని గురించి మాట్లాడొద్దని, అలాగే దీనిని ఒక గ్రంథంగా రచించి అర్హులైన శిష్యులకి ఇవ్వమని సుమేధుడికి పరశురాముడు చెబుతాడు. ఆ తర్వాత సుమేధుడు ఆలస్యపురంలోని వేగవతి నది తీరంలో 5 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. అలా సుమేధుడు తపస్సు చేస్తున్న సమయంలో అతని దగ్గరికి నారద మహర్షి వచ్చి అతనితో బ్రహ్మదేవుడు సుమేధుడు బాల త్రిపుర దేవి రహస్యం గురించి గ్రంథం రాస్తున్నాడని చెప్పాడు. అందుకే నేను బ్రహ్మలోకం నుంచి నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చానని చెబుతాడు. అప్పుడు సుమేధుడు నారదుడికి నమస్కరించి, మహర్షి, నా గురువైన పరశురామ ప్రభువు బాల త్రిపుర దేవి రహస్యం గురించి చెప్పినప్పుడు నేను అంతా విన్నాను, కానీ నా మందబుద్ధి కారణంగా విన్నదంతా మర్చిపోయాను. అందువల్ల ఈ గ్రంథం రాయడానికి ఇంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని సుమేధుడు నారద మహర్షిని అడుగుతాడు. అప్పుడు మహర్షి బ్రహ్మదేవుని జ్ఞానిస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నారద మహర్షిని ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుడితో, తండ్రి, ఈ సుమేధుడు ఏ పుణ్యం చేయడం వల్ల ఇతడు త్రిపురాదేవి గ్రంథాన్ని రాయగలుగుతున్నాడని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, పూర్వజన్మలో సుమేధుడు తన తల్లిని ఐ ఐ అని పిలిచేవాడు. అంతేకాకుండా ఇతను చనిపోయే ముందు కూడా ఐ ఐ అని పలికాడు. అయితే బాల త్రిపుర దేవి మంత్రంలో ఐం అనేది మొదటి అక్షరం. దానిని సుమేధుడు పదే పదే పలకటం వల్ల ఈ జన్మలో అతి తక్కువ సమయంలో ఇతని కలలో బాల త్రిపుర దేవి దర్శనమిచ్చింది. సుమేధుడు తన పూర్వజన్మలో ఆ అక్షరాన్ని పదే పదే పలకడం వల్ల అతడికి అఖండ పుణ్యం లభించింది. కానీ ఇతడు ఆ అక్షరం పలికేటప్పుడు ఇతని వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే. అంతేకాకుండా తను పలికే ఐ అనే అక్షరం అమ్మవారి మంత్రం అని అతనికి తెలియదు.
అందువల్లే ఇతనికి అతడు స్వయంగా విన్న సూత్రాలు అలాగే త్రిపురాదేవి రహస్యం గుర్తులేదు అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇతడు ఈ జన్మలో చేసిన తపస్సు వల్ల అలాగే పూర్వజన్మలో పలికిన అమ్మవారి మంత్ర ఆకర్షం వల్ల ఇప్పుడు ఇతను బాలత్రిపురదేవి గ్రంథాన్ని రచిస్తాడని చెప్పి అలాగే ఇప్పటి నుంచి ఇతనికి తన గురువు చెప్పినవి కానీ అలాగే ఇతడు స్వయంగా చూసినవి కానీ అలాగే భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ అతడు తలుచుకోగానే అతడికి గుర్తొస్తాయని బ్రహ్మదేవుడు సుమేధుడికి వరమిస్తాడు. అప్పుడు సుమేధుడు తనకు వరం ఇచ్చినందుకు బ్రహ్మదేవుడికి అలాగే నారద మహర్షికి నమస్కరిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుమేధుడు బాలత్రిపురదేవి గ్రంథాన్ని రాయడం ప్రారంభిస్తాడు. అలా 3 నెలల్లో 3 కాండాలు అలాగే 12 శ్లోకాలతో గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం పూర్తయిన వెంటనే నారద మహర్షి సుమేధుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు సుమేధుడు నారద మహర్షికి నమస్కరించి మీ వల్లే నేను ఈ గ్రంథం రాయగలిగాను అని చెప్పి సుమేధుడు మొదటిగా గ్రంథాన్ని నారద మహర్షికి వినిపిస్తాడు. అలా సుమేధుడు తన పూర్వజన్మలో బాలత్రిపురదేవి మంత్ర అక్షరమైన ఐ అనే ఒక అక్షరాన్ని పలకడం వల్ల బాలత్రిపురదేవి గ్రంథాన్ని రాయగలిగాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా బాలత్రిపురదేవి కథ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.